దేవునికి ప్రియమైన వారలారా, మీరందరూ బాగున్నారు కదా. మరొకసారి మరొక వారము మా గెచ్చమనే మినిస్ట్రీ, గెచ్చమనే ప్రార్థనా మందిరం, కరుణాకాళి ఒంగోలు ఫస్ట్ లైన్ మందిరమునందు మీకు దేవుని వాక్యాన్ని అందించడానికి ఈ మహాదేవుడు కృపను అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఈ దినము దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో ఇలాగా రాయబడుతూ ఉన్నది. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలెను ఉండేదవు. చాలండి ప్రియులారా, ఇక్కడ రాయబడుతున్న వాక్య భాగము యెహోవా నిన్ను నిత్యము నడిపించును అంటున్నాడు. అంటే మన దేవుడు మనలను వెనక నుండి ప్రోత్సహించి మనలను ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు. నడిపించే విధానాన్ని గురించి ఇక్కడ ఏమని రాయబడుతూ ఉన్నదంటే, ఈరోజు మనం ధ్యానిస్తున్నాం ప్రియులారా బైబిల్ గ్రంథంలో, దేవుడు నిన్ను నిత్యము నడిపించును. ఇంతవరకు ఒకవేళ ఒక సంవత్సరం నడిచి, ఒక మాసము నడిచి నీ కార్యాలలో ఒక వారం ముందు కొనసాగి మరి వెనకంజి వేస్తూ నిరాశగా నలిగి వెనకంజి వేస్తూ అన్ని కార్యాలలో మీరు వెనకబడి ఉన్నట్లయితే దేవుడు ఈరోజు వాక్య భాగంలో నుండి మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇక నుంచి మిమ్మలను మీ పనుల్లో మీ కార్యాలలో ఆయన నిత్యము నడిపించే దేవుడై ఉన్నాడు. నిత్యము ఆయన నడిపించటానికి ఈరోజు ఆయన మన మధ్య ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు మన ధ్యాన అంశం ప్రియులారా, దేవుడు మనలను నడిపించేవాడు. ఆయన మనల్ని నడిపించినట్లయితే మన కార్యాలు ఎలాగా ముందుకు కొనసాగుతాయో ఈరోజు దేవుని వాక్యములో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో చక్కగా మాట్లాడబోతున్నాడు. ఒకవేళ మీ జీవితాలలో ముందుకు కొనసాగలేక, ముందుకు మరి ఆత్మీయంగా మీరు బలపరచబడనివ్వకుండా మీరు ఆగిపోయి ఉన్నట్లయితే ఈరోజు వాక్యములో నుంచి ఈ టీవీ కార్యక్రమం ద్వారా ప్రియులారా దేవుడు మిమ్మల్ని నడిపించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే దానికి ముందుగా మనం ఇక్కడ రాయబడుతున్న ఈ 11వ వచనములో ఒక 3 కార్యాలను ప్రియులారా ఈరోజు నేను మీకు అందించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుడు నడిపిస్తాడు. ఆ నడిపించేది ఆయన నిత్యము నడిపిస్తాడు. అయితే ఎప్పుడు నడిపిస్తాడు, ఎలా నడిపిస్తాడని వాక్యములు మనం చదువుకున్నప్పుడు మొదటిగా అక్కడ రాస్తున్నాడు కదా, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరిచి నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచూ ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యములో మనం చదువుకుంటున్నాం ప్రియులారా, ఆయన ఎప్పుడు నడిపిస్తాడంటే క్షామకాలము అనగా ప్రియులారా రాయబడుతున్న మాట కరువై ఉన్నది. ఒకవేళ ఈరోజు నువ్వు ఎలాంటి కరువులో ఉన్నావో, ఎలాంటి లేమిలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితి ప్రభావాలలో నష్టపోయి ఉన్నావో మిత్రమా, సహోదరి సహోదరుడా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఆయన వాక్య భాగంలో నుంచి సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన నడిపిస్తాడు. ఎలాగ నడిపిస్తాడంటే క్షామకాలమున ఆయన తృప్తిపరచి. ఇదేమిటండి? కరువులో కృంగిపోతాం, క్షేమంలో నలిగిపోతాము, క్షేమంలో పైకి లెగలేని పరిస్థితి ప్రభావాలు. అయితే మన దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే క్షామములు అనగా కరువులో, లేమిలో ఆయన తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. ఈ దినాల్లో చాలామందికి తృప్తి లేదండి. సంపాదించినా, ముందుకు కొనసాగినా, ఏది తలపెట్టినా, ఏది పని చేసినా వారి జీవితాలు తృప్తి లేకుండా దేవుని బిడ్డలు ముందుకు కొనసాగుతూ ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే మీకున్న కరువులో ఆయన మీకు ఇచ్చే ఆశీర్వాదం, మిమ్మల్ని నడిపించే విధానము ఏమై ఉన్నది అంటే ఆయన క్షామకాలమున తృప్తిపరచే దేవుడు. మానవునికి ఎందుకు తృప్తి లేదు? ఈరోజు సంపాదిస్తున్నాడు, ముందుకు కొనసాగుతున్నాడు, మేడలు మిద్దులు కడుతూ ఉన్నారు. ఎన్నో ప్రియులారా, ఈ యొక్క మానవ ప్రపంచంలో మనిషి ఎంతో ముందుకు కొనసాగుతున్నాడు. కానీ మనిషి జీవితంలో ఎంత ఉన్నప్పటికీ కూడా, ఎంత సంపాదించినప్పటికీ కూడా తృప్తి లేదు. ఈ తృప్తి లేని విషయం ప్రియులారా మానవుని మరి జీవితంలో కృంగుబాటు, నలుగుబాటు వస్తుంది. ఎందుకు తన జీవితంలో తృప్తి లేదు అంటే హోషేయ గ్రంథములో హోషేయ ప్రవక్త ప్రియులారా 4వ అధ్యాయము 10వ వచనములో ఇలాగా రాయబడుతూ ఉన్నది. యెహోవాను లక్ష్యపెట్టుట మానిరి గనుక వారు భోజనం చేసిన తృప్తి పొందక ఇందురు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో వారు దేవునిని లక్ష్యపెట్టుట మానిరి కనుక వారు తృప్తి పొందక ఉన్నారని వాక్యంలో చదువుతున్నాం. మీకా గ్రంథములో 6వ అధ్యాయము
14వ వచనాన్ని ఇప్పుడు మనం స్పష్టంగా చదివినప్పుడు, నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు. చూడండి, ఇక్కడ అంటున్నాడు కదా, మీరు భోజనము చేసినను మీరు తృప్తి కానేరదు. ఎందుకు మనం భోజనం చేసినా తృప్తి కానేరకపోతున్నాం? సంపాదించినా తృప్తి కానేరకపోతున్నాం? బంధువర్గాలున్నా, అనేక మంది ఉన్నా, చదువు, జ్ఞానము, విద్యాభ్యాసాలు ఎన్నో మన జీవితాల్లో మరి సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా మన జీవితాలు ఎందుకు తృప్తి లేదు అంటే, హోషేయ 4:10లో చక్కటి మాటను ఇందాక మనం చదువుకొని ధ్యానించాం ప్రియులారా. అదేమనగా, వారు దేవునిని లక్ష్య పెట్టడం లేదు, దేవుని కార్యాలను వారు లక్ష్య పెట్టడం లేదు. మానవుడు ఈరోజు దేవుడిచ్చిన సిరి సంపదలు, ఆశీర్వాదాలను తాను తలపోసుకొని, తాను జ్ఞాపకం చేసుకొని దేవునిని మరుస్తున్నాడు, దేవుణ్ణి విడిచిపెడుతున్నాడు. మిత్రమా, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు మీ జీవితాలలో తృప్తి లేని జీవితం, తృప్తి లేని బ్రతుకు, తృప్తి లేని మరి ఆ భక్తిని మీరు కొనసాగటానికి గల కారణం ఏమనగా, ఇదిగో వాక్యములో వారు దేవుని లక్ష్య పెట్టలేదు. మీరు దేవుని లక్ష్య పెట్టడం లేదు, దేవుని కార్యాలను లక్ష్య పెట్టడం లేదు. దేవుని మందిరం అనగా, దేవుని సన్నిధి అనగా, దేవుని వాక్యం అనగా, దేవుని యొక్క కార్యక్రమాలలో మీరు లక్ష్య పెట్టి ఆధ్యాత్మికంగా కొనసాగటం లేదు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, ఇదిగో అందరూ కూడా వారి వారి సొంత కార్యాలలో వారు చూచుకొనుచున్నారు. ఇప్పటి వరకు మీ జీవితాల్లో, మీ బిడ్డల మధ్య, మీ దాంపత్య జీవితంలో తృప్తి లేకుండా ఉండటానికి గల కారణం ఏమనగా, ఇదిగో నువ్వు దేవుని కార్యాలలో, దేవుని పనులలో నువ్వు లక్ష్య పెట్టి ముందుకు కొనసాగటం లేదు. దేవుని వాక్యంలో ధనవంతుడిని మనం చూచినప్పుడు, ధనవంతుడికి దేవుడు సమృద్ధిగా ఇచ్చిన అతడు తినుము, త్రాగుము, సుఖించుమని తన జీవితంలో తాను కొనసాగాడు. అయితే వాక్య భాగంలో మనం చదువుతున్నాం కదా, అతడు తిన్నాడు, త్రాగాడు, సుఖించాడు, కానీ దేవునిని తాను మరచాడు. దేవుడు అంటున్నాడు కదా, వెర్రివాడా, నీవు సంపాదించుకునే ఎవని వగును, ఈ రాత్రి నేను నీ ప్రాణమును అడుగుచున్నానని. ప్రియులారా, దేవుని సంఘమా, ఈరోజు నీ జీవితంలో తృప్తి లేని జీవితంలో నువ్వు కొనసాగటానికి, అసంతృప్తిగా ఉండటానికి గల కారణం ఏమనగా, నీవు దేవునిని, దేవుని వాక్యాన్ని, దేవుని కార్యాలను నీవు లక్ష్య పెట్టడం లేదు, లోబడటం లేదు, విధేయత చూపించటం లేదు. ఈరోజు లోబడి విధేయత చూపించినట్లయితే దేవుడు క్షామకాలమున నిన్ను ఆయన తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. ఈ వర్తమానము ద్వారా ఏదో ఒక తృప్తి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేనిలోనూ నీ కుటుంబంలో, నీ భక్తి జీవితంలో తృప్తి లేకుండా నువ్వు ఉన్నావు, దేవుడు నీకు తృప్తిని కలుగు చేయబోతున్నాడు. దేవుని వాక్యంలో కీర్తనకారుడు కీర్తన గ్రంథము 37వ కీర్తన 19వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఇలాగ రాయబడుతున్నది, ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, ఆపత్కాలమున వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందు, కరువు దినములలో వారు తృప్తి పొందెదరు. ప్రియులారా, నీకొస్తున్న ఆపదల్లో, నీకొస్తున్న కరువులో దేవుడు తృప్తి, కరువు కాలములో ఆయన మిమ్మలను తృప్తిపరుస్తాడు. ఏదో కరువు మీ ఇంటిలో ఉన్నది, ఏదో కరువులో నువ్వు నలిగిపోతూ ఉన్నావు, ఏదో కరువు నీ జీవితంలో నిన్ను కృంగదీస్తూ ఉన్నది. దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు, కరువు కాలములో నిత్యము నడిపించబోతున్నాడు. అది ఎలాగంటే, దేవుడు కరువు కాలమున, ఆపత్కాలములో నిన్ను ఆయన తృప్తిపరచి నడిపించినై ఉన్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 104వ కీర్తనలో ప్రియులారా 28వ వాక్య భాగంలో ఇలాగా రాయబడుతూ ఉన్నది. బైబిల్ గ్రంథంలో చదువుకున్నప్పుడు, వాటికి పెట్టునది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుడు తృప్తిపరిచేది క్షామకాలమున, కరువు కాలమున, ఆపత్కాలమున నిన్ను నడిపించి నిన్ను తృప్తిపరుస్తాను అంటున్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, ఆయన ఎలాగ నిన్ను దీవించి ఆశీర్వదించి తృప్తిపరుస్తాడంటే, ఆయన తన గుప్పిలిని విప్పి, దేవుడు తన గుప్పిలి విప్పబోతున్నాడు. ఒకవేళ ఇదిగో నీ జీవితంలో ఆశీర్వాదాలు, కార్యాలు, మేలులు కొదువుగా ఉన్నదేమో, దేవుడు ద్వారాలు మూసాడు, అపవాది బంధించాడని అనాలోచనతో ఉన్నట్లయితే మిత్రమా, సహోదరి, సహోదరుడా, ఈ వర్తమానాన్ని, వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడలారా, దేవుడు తన గుప్పిలిని విప్పబోతున్నాడు.
నీ ఇంటి మీదకి తన గుప్పిలిని తీసుకొని రాబోతున్నాడు. నీ యొక్క భక్తి జీవితంలో తన గుప్పిలిని తీసుకురాబోతున్నాడు. తన గుప్పిలిని విప్పి ప్రియులారా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను తృప్తిపరచబోతున్నాడు. ఏదో ఒక కార్యము మూయబడింది, ఆ కార్యం ఈ కార్యక్రమం ద్వారా తెరవబడబోతుందండి. నీ ఇంటిలో ఒక ద్వారము, దేవుని యొక్క గుప్పిలి దేవుడు తెరవబోతూ ఉన్నాడు. ఆయన తెరిచి, ఆయన వాక్యంలో చదువుతున్నాం కదా, ఆయన నిన్ను తృప్తిపరచబోతున్నాడు. అదే యెషయా ప్రవక్త 58:11 రాయబడుతున్న మాట ప్రియులారా, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఆయన ఎలాగ నడిపిస్తాడంటే క్షామకాలమున తృప్తిపరిచి నడిపిస్తాడు. రెండవదిగా మనం చూచినప్పుడు ప్రియులారా, నీ ఎముకలను బలపరిచి దేవుడు ఒకటి నిన్ను నడిపించే విధానము క్షామకాలమున, కరువు కాలమున, ఆపత్కాలమున ఇదిగో దేవుడు తృప్తిపరచి తన గుప్పిలిని విప్పి ఆయన నిన్ను నడిపిస్తాడు నిత్యము. రెండవది, నీ ఎముకలను బలపరుస్తాను అంటున్నాడు. ఎముక ప్రియులారా, మానవ శరీరములో వెన్నెముక ఏమై ఉన్నదంటే మనిషికి బలం. వెన్నెముక గనక విరిగితే, వెన్నెముక బలహీనంగా ఉన్నట్లయితే శరీర అవయవాలు ఏది కూడా పనిచేయదు. అయితే వాక్యములో కూడా ఆయన ఎముకలలో ఒక ఎముక కూడా విరవబడలేదని వాక్య భాగంలో మనం చదువుకుంటాం ప్రియులారా. ఎముక ఇక్కడ దేనికి సాదృశ్యం అంటే, నీ ఎముకలను బలపరుస్తానంటే నీ శరీరములో దేవుడు స్వస్థతను కలుగు చేస్తాడు. అంటే దేవుడు నడిపించే విధానము, రెండవ విధానం ఏమై ఉన్నదంటే నిత్యము నిన్ను నడిపించేది నీ ఎముకలను బలపరుస్తాడు. అనగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఏ బలహీనత నీ ఇంటిలో ఉన్నదో, ఏ యొక్క బలహీనతతో నువ్వు కృంగిపోతున్నావో, హాస్పిటల్కు తిరగలేక, పరీక్షలకు డబ్బులు ఖర్చు పెట్టలేక, నీ బలహీనతలు కృంగి నీవు నిరాశతో ఉన్నట్లయితే మిత్రమా, సహోదరి సహోదరుడా, నీ బలహీనత దేవుడు తాకబోతున్నాడు, నీ బలహీనతను ముట్టబోతున్నాడు. నీ శరీరములో ఉన్న అస్వస్థతను ఆయన స్వస్థపరచబోతున్నాడు, స్వస్థపరిచి నడిపించబోతున్నాడు. నిర్గమ 15:26 ఆయన అంటాడు దేవుని వాక్యములో ప్రియులారా, ఏమని రాయబడుతుందంటే, ఇదిగో ఐగుప్తులో కలిగిన కఠినమైన రోగములు దేనిని కూడా మీ మీదికి నేను రానివ్వను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇప్పటి వరకు మరి కఠినమైన రోగాలు, వ్యాధులు మీ మీదకి దాడులు చేసినేమో, మీ కుటుంబాల మీద దాడులు చేసినేమో, వంశపారాయముగా షుగర్ వ్యాధి, గుండెపోటు, శరీరములో పలు విధమైన వ్యాధులతో మీరు కృంగి ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి ఆయన నిత్యము నడిపించబోతున్నాడు. బైబిల్లో దేవుని వాక్యములో మనం చదువుకున్నప్పుడు ప్రియులారా, ఆయన స్వస్థపరచటానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు. మానవులు, మనుషులైతే మన మీద కష్టం పెట్టుకుంటారు, కానీ దేవుడు ఇష్టపడే దేవుడై ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను ఇష్టపడుతూ ఉన్నాడు. కష్టాల మధ్యలో ఉన్న నిన్ను మత్తయి సువార్తలో 8వ అధ్యాయము 2వ వాక్య భాగంలో మనం చదువుకున్నప్పుడు ప్రియులారా, ఒక కుష్ఠరోగి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అక్కడ ఇలాగ పలుకుతూ ఉన్నాడు, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనను మ్రొక్కి ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా, ప్రియులారా అక్కడ కుష్ఠరోగి అంటున్నాడు కదా, నీకిష్టమైతే ఇదిగో నన్ను శుద్ధినిగా చేయమన్నప్పుడు యేసు అంటున్నాడు, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్ము. ఈరోజు ఈ వాక్య భాగాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ మీద ఇష్టపడుతున్నాడు. ఇదిగో నిన్ను ఇష్టంగా కోరుకుంటున్నాడు. ఎందుకంటే నీకున్న బలహీనతను బట్టి, నీకున్న వ్యాధిని బట్టి ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు. కుష్టి రోగిని ఇష్టపడిన దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. నీ భర్త నిన్ను ఇష్టపడలేదా? నీ పిల్లలు నిన్ను ఇష్టపడలేదా? నీ భార్య నిన్ను ఇష్టపడలేదా? నీ దగ్గర అవసరతను పొందిన వారు నిన్ను అవమానపరిచి విడిచిపెట్టారా? నిన్ను ఎవరు ఇష్టపడకుండా నిన్ను త్రోసివేసి ఉన్నట్లయితే మిత్రమా, సహోదరి సహోదరుడా, ఈరోజు కుష్టి రోగిని ఇష్టపడిన దేవుడు నిన్ను ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, వాక్యంలో చదువుతున్నా, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్ము, శుద్ధుడు కమ్ము. వెంటనే తన్ను ముట్టి అతన్ని స్వస్థపరచెను, అతడు బలం పొందెను. ఈరోజు దేవుడు తన హస్తాంతో తాకి నిన్ను ఇష్టపడుతున్నాడు, నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నీ శరీరములో శిరస్సు నుంచి హరిపాదాల వరకు ఆయన తాకబోతున్నాడు. నీ నరాలను, మూలికలను, కండ్రములను, నీకున్న
సమస్య వ్యాధిని ఇప్పుడే యేసు రక్తము చేత, యేసు తన ఆత్మ చేత నిన్ను అభిషేకించి నీకు విడుదలను ఆయన కలుగు చేయబోతున్నాడు. మిత్రమా, దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వాక్య భాగంలో మనం చదువుకున్నప్పుడు రాయబడుతున్న మాట, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. నిత్యము నడిపించును. ఎలాగ నడిపిస్తాడంటే క్షామకాలమున ఆయన తృప్తిపరచి నిన్ను నడిపిస్తాడు. రెండవది, నీ ఎముకలను ఆయన బలపరిచి అనగా నిన్ను స్వస్థపరిచి ఆయన నిన్ను నడిపించే దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యములో మూడవదిగా మనము ఆయన ఎలాగా నడిపిస్తాడని వాక్యములో మనం చదువుకుంటున్నామంటే, నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటావు. నీరు కట్టిన తోట ఎలాగా ఉంటుందంటే మిత్రమా, సహోదరి సహోదరుడా, అది పచ్చగా ఉంటుంది, అది ఫలిస్తూ ఉంది, అది సమృద్ధిగా ఉంటూ ఉంది. దేవుడు నిన్ను పచ్చగా ఉంచుతాడు, సమృద్ధిగా ఉంచుతాడు, ఎదిగేటట్లుగా ఫలించేటట్లుగా ఉంచుతాడు. నీరు కట్టిన తోట చూడండి, మీరు ఎక్కడైనా మీరు చూచినప్పుడు నీరు కట్టిన తోటకి అది పచ్చగా ఉన్నప్పుడు, అది ఫలిస్తూ ఉన్నప్పుడు, అది కాయలతో పువ్వులతో అది అభివృద్ధి పరచబడుతున్నప్పుడు దాని చుట్టూ ఏముంటుందంటే కంచి ఉంటుంది. బైబిల్ గ్రంథములో నుండి ప్రియులారా, యెషయా గ్రంథము 27వ అధ్యాయంలో 3వ వాక్యములో ఇలాగా రాయబడుతుంది. మనం చదివినప్పుడు, యెహోవాను నేను దానిని కాపు కాయుచున్నాను, ప్రతి నిమిషమున దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుతున్నాను. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అనగా నీరు కట్టిన తోట వలె మిమ్మల్ని నడిపిస్తాను అంటే ప్రియులారా, దేవుడు తన కాపుదలిస్తున్నాడు. దేవుడు తన యొక్క మహిమను చుట్టూ ఉంచుతున్నాడు. ఏబు కుటుంబాన్ని చూచినప్పుడు ప్రతిరోజు సాతానుడు ఏబు ఇంటి దగ్గరికి వెళ్తాడు, ఏబుని తాకాలనుకుంటాడు, ఏబు బిడ్డలు బలహీనపరచాలనుకుంటాడు, ఏబు యొక్క ఆస్తిని నాశనం చేయాలనుకుని రోజు వెళ్తాడు. కానీ ఇంటి దాకా వెళ్తాడు, తన దాకా వెళ్తాడు, కానీ ప్రియులారా తనను ముట్టలేకపోయాడు, తాకలేకపోయాడు. కారణమేమనగా అతని చుట్టూ దేవుడు కంచి వేశాడు. అనగా దేవుడు ఏబుని నడిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు ఒకవేళ మీ జీవితాలలో కాపుదల లేదేమో, కంచి లేదేమో, అపవాది జొరబడి మరి వాని ఇష్టానుసారంగా మలచి వాడు నాశనము చేస్తూ ఉన్నాడేమో, మిమ్మల్ని వాడు తొలగిస్తూ ఉన్నాడేమో, ఐక్యత లేకుండా, సమాధానము లేకుండా, ఏక మనస్సు లేకుండా, ఆశీర్వాదము నిలబడకుండా చేస్తూ ఉన్నాడేమో. దేవుని వాక్యములో ఏబు కుటుంబానికి కంచి వేసినట్లుగా దేవుడు మీ కుటుంబాలకు కంచి వేస్తున్నాడు. దేవుడు నడిపించే 3వ విధానం ఏమనగా, నిత్యము ప్రియులారా నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచూ ఉంటావు. అనగా అర్థమేమనగా, కంచె అనగా దేవుడు తన కాపుదల, దేవుడు తన కృపను అనుగ్రహించినై ఉన్నాడు. కీర్తన 17:8 ఒకడు తన కనుపాపను కాపాడినట్లుగా ఆయన నిన్ను కాపాడును. దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, దేవుడు కాపాడేవాడు, దేవుడు బలపరిచేవాడు, దేవుడు భద్రపరిచే దేవుడై ఉన్నాడు. వాక్యములో మనం చదువుకుంటూ ఉన్నాం, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ప్రియులారా, దేవుడు మిమ్మలను నిత్యము నడిపించినై ఉన్నాడు. ఎలాగ నడిపిస్తాడు? ఈ నెల, ఈ సంవత్సరము, ఈ వారాలలో, ఈ మాసాల్లో నేను దిగులు పడుతూ ఉన్నట్లయితే నిత్యము నడిపించబోతున్నాడు. ఆయన నడిపించే విధానము క్షామకాలమున తృప్తిపరచి నడిపిస్తాడు. నీ ఎముకలను బలపరిచి నిత్యము నడిపిస్తాడు. నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఊపుకుచుండేటట్లుగా ఆయన నిన్ను నడిపించినై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్య ప్రకారంగా దేవుని కార్యాలలో మనం అలక్ష్యముగా లేకుండా లక్ష్య పెట్టి విశ్వాసం ఉంచి నిరీక్షణతో దేవునిలో మనం కొనసాగినప్పుడు ఈ 3 విధాల ఆశీర్వాదాలతో ఆత్మదేవుడు మనకు అనుగ్రహించి ఆయన నిన్ను నన్ను మనలను ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. వచ్చే వారము ఇదే దేవుడు నడిపింపును గూర్చి దేవుని వాక్యాన్ని ఇదే సమయానికి మనం ధ్యానించుకుందాము. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా,
ప్రేమ కలిగిన మా ఘన తండ్రి, సర్వాధికారి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. సకలాశీర్వాదాలకు కారణభూతుడా మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నీ లేఖనములో నుండి ప్రభువా మీరు నడిపించే విధానాన్ని గురించి మాతో మాట్లాడి ఉన్నారు. నీ ప్రియబిడ్డలు ఎవరు ఆగిపోయి ఉన్నారో, ఎవరు బలహీనంగా ఉన్నారో, ఎవరు ముందుకు కొనసాగలేకుండా ఉన్నారో వారిని కొనసాగి వారిని బలపరచు, వారిని నడిపించు ప్రభువా. ఈరోజు అందించిన ఈ 3 ఆశీర్వాదాలతో నీ బిడ్డలను ప్రభువా మీరు అనుగ్రహించి, నీ బిడ్డలకు ప్రభువా మీరు దయచేసి మీరు నడిపించి మేలులతో నింపండి, ఆశీర్వదించి మీరు బలపరచండి ప్రభువా. ఈరోజు ఎవరు కరువులో ఉన్నారో, ఎవరు శారీరకమైన బలహీనతలో ఉన్నారో, ఎవరు ఎండిపోయి ప్రభువా ఫలింపు లేకుండా ఉన్నారో, ఈ వాక్య భాగము ద్వారా ప్రభువా వారికి ఫలింపును, ఆశీర్వాదాన్ని, సమాధానమును కలుగు చేసి మీ కృప తోడుగా ఉంచమని, వచ్చే వారానికి ప్రభువా ఇదే ఛానల్లో వాక్యం అందించడానికి నీ కృప అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్య కృప, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసము సదా తోడై బలపరచి నడిపించునుగాక. ఆమేన్.